అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చింతపండు పచ్చడి చేస్తున్నాను. ఒక నెల వరకైనా ఉంటుంది. దానికి ఏమేమి కావాలో చూసేద్దాం. ఒక కప్పు చింతపండు తీసుకున్నాను. ఒక కప్పు చింతపండు. ఈ తెల్లగడ్డలు వచ్చి ఒక 20 తీసుకున్నాం. ఒక కప్పు ఎండుమిర్చి తీసేసుకున్నాను. ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకుందాం మనం. ఒక కప్పు చింతపండు ఒక 10 నిమిషాలు నానితే చాలు. మనకి నీళ్ళు పోసేస్తున్నాం. పక్కన పెట్టేసుకొని 2 స్పూన్లు జీలకర్ర తీసేసుకుంటున్నాను. రెండు స్పూన్లు జీలకర్ర అన్నీ ఫ్రై చేసేసుకోవాలి మనం. ఇప్పుడు పెనం పెట్టేసి జీలకర్ర ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం కూరలు లేనప్పుడు తినచ్చు. ఒక నెల వరకైనా ఉంటుంది చింతపండు పచ్చడి. జీలకర్ర ఫ్రై అయిపోయినాయి. ఎండుమిర్చి ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు ఇది కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయినాక చల్లారినాక మిక్సీలో కొట్టి పెట్టుకోవాలి పొడి. చూడండి ఫ్రై అయిపోయినాయి. చల్లారాల జీలకర్ర కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. పక్కన పెట్టేసి ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, ఇది పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనము. బాగా మెత్తగా తీసుకేసుకొని బాగా ఘాటుగా ఉన్నాయి ఎండుమిర్చి. ఈ తుక్కంతా తీసేసుకోవాలి. చూడండి అంత మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదా, అసలు తుక్కు అనేది లేదు. అంత మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఈ పక్కన పెట్టేసి చూడండి తుక్కు అంతా తీసేసాను. పక్కన పెట్టేసుకుందాం మనం. ఇదంతా తుక్కని తీసేసినాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇవి చల్లారినాయి కదా, కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఇవి మిక్సీలో వేసుకోవాలి. పొడి చేసుకోవాలి. ఇది మిక్సీలో వేసేసుకొని ఇలా మిక్సీలో పెట్టేసుకున్నాను. ఇట్లా పొడి చేసి పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేద్దాం. పెనం వేడైంది. ఈ పెనంలోనే ఒక కప్ ఆయిల్ తీసేసుకుంటాను. చూడు, చిన్న కప్ ఆయిల్. కొంచెం శనగ బేడలు ఉద్ది బేడలు ఇవి కూడా తీసేసుకున్నాను. దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు వచ్చి ఆవాలు, కొంచెం ఆవాలు, కొంచెం తెల్లగడ్డలు, కరివేపాకు కొంచెం, ఈ తెల్లగడ్డలు కొంచెం ఫ్రై కావాలి. తెల్లగడ్డలు ఈ కలర్ వచ్చినాక ఫ్రై చేసినాయి. చింతపండు మనం తీసుకేసుకున్నాక తొక్కంతా తీసేసినాక దీంట్లో వేసుకోవాలి. వచ్చి సాల్ట్ కొంచెం, స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అది బాగా చిక్కగా కావాలి మనకి. చింతపండు
ఒక్కొక్కసారి మనం కూడా వంట నీరసంగా ఉన్నప్పుడు ఇలా ఇట్లా చీసాలు వేసి పెట్టేసుకున్నాను. ఇది బయటైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా వేసి పెట్టేస్తే ఇట్లా శనగకాయల పొడి కూడా ఇట్లా చేసి పెట్టేసుకున్నాను అనమాట. మనం ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా రాసి పెట్టేస్తే వాళ్ళకి నచ్చింది వేసుకుంటారు. చింతకాయ పచ్చడి అయినా పొడి అయినా మన ఇష్టం. అది అన్నంలో వేసేసుకుందాం. శని బేడలు కదా ఇవి ఎందుకు వేసానంటే, బేడలు మనం తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటాయి అని చెప్పేసి శని బేడలు ఉద్ది బేడలు వేసాను అనమాట. ఎలా ఉంది చింతపండు పచ్చడి, బాగుందా? బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.